దక్షిణాదిలో పేరుగాంచిన సుప్రసిద్ధ సినీ రాజకీయ జ్యోతిష్యులు వేణుస్వామి గారు ఈ ఉగాది నుండి వ్యాపార రాజకీయ సినీ ప్రముఖులకు ప్రమాదం పొంచి ఉందని విశ్లేషించారు. ఈ ఉగాది నుండి హేవలాంబి నామ సంవత్సరంగా పిలుచుకునే ఈ సంవత్సరానికి అధిపతి కుజుడు కావడంతో పలు ప్రముఖులకు తీవ్ర ప్రమాదాలు పొంచి ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా పేరులో మొదటి అక్షరం ఏ, బి, సి, ఎం, ఎన్, పిఆర్ఎస్ ఈ అక్షరాలు ఉన్నవారికి మరీ ఎక్కువ ప్రమాదం పొంచి ఉందన్నారు. ఓడలు పళ్ళు, బళ్ళు ఓడలు అయ్యే పరిస్థితులు చూడబోతున్నామని జోస్యం చెప్పారు. ఓం నమో వెంకటేశాయ. రాబోయేటువంటి సంవత్సరం ఉగాది నుండి హేమలాంబి నామ సంవత్సరం. ఈ సంవత్సరం అధిపతి కుజుడు. చాలామంది క్రిటిసిజంలో భాగం కావచ్చు నన్ను అడుగుతా ఉన్నారు, ఏమండి నిన్న భూమా నాగిరెడ్డి గారి మరణం గురించి మరి మీరు ఎందుకు చెప్పలేకపోయినారు, జయలలిత గురించి చెప్పినారు కదా, వేరే వాళ్ళ గురించి చెప్పినారు కదా అంటే 100% చెప్పినాను. ప్రతి ఎమ్మెల్యే ఎంపీని రాజకీయంగా నేను విశ్లేషించే అవకాశం ఉండదు. ఎందుకంటే జయలలిత సీఎం కాబట్టి వేరే సీఎంల గురించి మాట్లాడగలుగుతాం, కానీ ఎమ్మెల్యేస్ గురించి నేను ఇండివిజువల్గా చెప్పడం కుదరదు. సో ఇప్పుడు నేను ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. అంటే ఏ లెటర్స్కు సంబంధించి ఈ సంవత్సరం అధిపతి కుజుడు. సో అధిపతి కుజుడు అయినప్పుడు రోడ్డు యాక్సిడెంట్లు ఎక్కువగా జరిగే ప్రమాదాలు ఉంటాయి, ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు, బడా వ్యాపారస్తులు, పెద్ద పెద్ద ఫిలిం స్టార్స్కు సంబంధించి మాత్రమే ఈ అవకాశాలు ఉంటాయి. అంటే 2017లో పెద్ద పెద్ద సినిమా స్టార్లు కావచ్చును, అలాగే సినిమా హీరోలు అవ్వచ్చును, యువ హీరోలు అవ్వచ్చును, అలాగే రాజకీయ నాయకులు అవ్వచ్చును, అలాగే పెద్ద బడా వ్యాపారస్తులు అవ్వచ్చును. సో వీళ్ళకు సంబంధించి ఈ సంవత్సరం అనుకోని సందర్భాలలో ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. చాలా బాగున్నటువంటి భూమా నాగిరెడ్డి గారు సడన్గా విత్ ఇన్ ద మినిట్స్ ఆయన ప్రాణాన్ని కోల్పోవడం సంభవించింది. అంటే ఈవెన్ డాక్టర్లు కూడా కాపాడలేనటువంటి పరిస్థితిలోకి నెట్టబడ్డారు. సో ఇదే పరిస్థితి ఈ సంవత్సరం ఉండబోతా ఉంది. ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే పేర్లు చెప్పడం పద్ధతి కాదు కాబట్టి ఎవరి పేర్లు మెన్షన్ చేయను. లెటర్స్కి సంబంధించి ఏ లెటర్స్ అక్షరాల వాళ్లకు జాగ్రత్తలు పాటించాలి అనేటువంటి విషయాన్ని మాత్రమే నేను తెలియపరుస్తాను ఇక్కడ. అంటే పొలిటీషియన్స్, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మినిస్టర్స్ అవ్వచ్చును, సీఎంలు అవ్వచ్చును, అలాగే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు అవ్వచ్చును, అలాగే సినిమా స్టార్స్ అవ్వచ్చును, అలాగే టీవీ యాంకర్స్ అవ్వచ్చును. అంటే ఎక్కడైతే డబ్బు పేరు ఉంటుందో ఈ సంవత్సరం వాళ్ళకి సమస్యలు ఉంటాయి. చాలా విచిత్రంగా ఉంటుంది పరిస్థితి. డబ్బు ఎక్కడ ఉంటుంది? సినిమా ఇండస్ట్రీలో ఉండొచ్చు, వ్యాపారంలో ఉండొచ్చు, రాజకీయంగా ఉండొచ్చు. అలాగే పేరు కూడా ఎక్కడ ఉంటుంది? రాజకీయంలో, సినిమా ఇండస్ట్రీలో, వ్యాపారంలో పేరు ఉంది, టీవీ రంగంలో పేరు ఉంది. సో ఈ ఎక్కునే అవకాశం ఉంది. కోట్లాది మంది, అంటే కోట్ల రూపాయలు కూడా చవిచూసినటువంటి వాళ్ళు, చేతుల్లో లిక్విడ్ క్యాష్ ఉండే వాళ్ళు కూడా సడన్ గా తమ యొక్క మొత్తం ఆస్తులని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం. అంటే ఈ సంవత్సరం మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే 2017 మార్చి 29 నుండి 2018 ఏప్రిల్ వరకు జరిగేటువంటి సంఘటనలు బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు అవుతాయి. ఇది ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి మొత్తం సంవత్సరానికి ఇది ఒకటే వర్తిస్తుంది. ఏమిటది? బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు. అంటే కారు లేని వాడు కారు కొనుక్కునే అవకాశం ఉంది, వాడు రాజీవం దిశ వెళ్ళే అవకాశం ఉంది. విపరీతంగా రాజయోగాలు అనుభవించేవాడు ఫకీర్లుగా రోడ్ల మీదకి వచ్చే అవకాశం ఉంది. అంటే చాలా చిత్రమైన సంఘటనలు ఈ సంవత్సరంలో జరగబోతా ఉన్నాయి. ఎందుకంటే ఈ సంవత్సరం ఉన్నటువంటి కాంబినేషన్స్ అట్లాంటివి. కుజుడికి రాజ్యాధిపత్యం ఎప్పుడైతే వస్తుందో యుద్ధాలు సంభవిస్తాయి, మరణాలు సంభవిస్తాయి. రాజు అంటే ఎమ్మెల్యే దగ్గర నుండి, మినిస్టర్ దగ్గర నుండి, సీఎం వరకు, ప్రధానమంత్రి వరకు రాజు అంటాం మనం. సో రాజుకు సంబంధించిన మరణాలు సంభవిస్తాయి, అలాగే యుద్ధాలు సంభవిస్తాయి, అలాగే ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. అంటే విపరీతంగా అగ్ని ప్రమాదాలు, భూ ప్రళయాలు అంటే సునామీ లాంటివి, అలాగే రెగ్యులర్గా భూకంపాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటికి సంబంధించి నేను చెప్పదలుచుకున్నా. అలాగే ఎవరెవరు జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని కూడా నేను మెన్షన్ చేస్తాను. ముఖ్యంగా ఈ 9 అక్షరాలు ABCMNR PRS ఈ 9 అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యేటువంటి నాయకులకు కానీ, పారిశ్రామికవేత్తలకు కానీ, అలాగే సినిమా నటులు అవ్వచ్చును, లేదా యాంకర్లు అవ్వచ్చును, రాజకీయ నాయకులు అవ్వచ్చును, వీళ్ళందరికీ ఈ సంవత్సరం కనుక తీసుకుంటే చాలా సమస్యలు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఈ లెటర్స్ ఉండేవాళ్ళు ABCMNR PRS వీళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది, మీకు ఇంకొక హింట్ కూడా ఇస్తా. హెల్త్ పరంగా సంబంధించి
శని ప్లస్ రవి, మీ జాతకంలో కనుక శని ప్లస్ రవి కనుక కలిసి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ సంవత్సరం మీకు సమస్యలు ఉండబోతా ఉన్నాయి. అదొకటి గుర్తుంచుకోండి. మీ జాతకంలో మీ కుండలిలో కాలసర్పదోషం, KSD అంటే కాలసర్పదోషం, కాలసర్పదోషం ఉండే వాళ్ళకైనా సరే, శని ప్లస్ రవి కలిసి ఉండే వాళ్ళైనా సరే, ఈ సంవత్సరము మీ జాతకాలలో విపరీతమైన మార్పులు రాబోతా ఉన్నాయి. బాగా నష్టపోయే అవకాశం కనిపిస్తూ ఉంది, డబ్బులు నష్టపోయే అవకాశం ఉంది, అప్పుల పాలయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే లేనటువంటి వాళ్ళకి అవకాశం చిక్కే అవకాశం ఉంది. అంటే జాతకం మంచిగా ఉండేవాళ్ళు ఇప్పటివరకు వెనక్కి నెట్టివేయబడ్డ వాళ్ళందరూ కూడా ఇక ముందు జాతకాల్లో విపరీతమైనటువంటి రాజయోగం కారణంగా వాళ్ళందరూ ఇప్పుడు రాజయోగం వైపు, రాజభోగం వైపు వచ్చే అవకాశం ఉంది. అలాగే వ్యాపారంలో విపరీతంగా డబ్బు సంపాదించే అవకాశం ఉంది. అలాగే సినిమా ఇండస్ట్రీలో, టీవీ రంగంలో విపరీతమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఒకటే గుర్తుంచుకోండి, ఈ సంవత్సరము ABC, MNR, PRS అనేటువంటి ఈ అక్షరాలు ఉండేటువంటి రాజకీయ నాయకులు అవ్వచ్చును, ఎమ్మెల్యేలు అవ్వచ్చును, ఎంపీలు అవ్వచ్చును, లేదా మినిస్టర్లు అవ్వచ్చును, సీఎంలు అవ్వచ్చును, ప్రధానమంత్రి అవ్వచ్చును, అండ్ సినిమా స్టార్స్ అవ్వచ్చును, యంగ్ స్టార్స్ అవ్వచ్చును, అలాగే హీరోయిన్స్ అవ్వచ్చును, లేదా టీవీ యాంకర్లు అవ్వచ్చును. వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరము వైవాహిక జీవితంలో అవ్వచ్చు, డబ్బు విషయంలో అవ్వచ్చు, ఆరోగ్యం విషయంలో అవ్వచ్చు, వైమానిక ప్రమాదాల్లో అవ్వచ్చు, వీళ్ళు నష్టపోయే అవకాశం ఉంది. అది వీళ్ళ జాతకంలో ఉండే దశలను బట్టి ఆధారపడి ఉంటుంది. దశాక్షత్రంలో ఏం దశ నడుస్తుంది, తర్వాత శని నడుస్తుందా, రాహు మహర్దశ నడుస్తా ఉందా, అలాగే ఏలినాడు శని ఉందా, అష్టమ శని ఉందా, అర్ధాష్టమ శని ఉందా. సో వీటన్నిటిని బేస్ చేసుకుని తీసుకున్నట్లయితే వీళ్ళు చాలా సమస్యల పాలయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. సో మరి మీరు ప్రమాదాల గురించి మాట్లాడుతూ ఉన్నారు, రెమెడీ గురించి మాట్లాడలేదు అంటే రెమెడీ కూడా చెప్తా ఉన్నాం మీ అందరికీ. ఈ సంవత్సరం దయచేసి మీకు ఉన్నటువంటి సమస్యని బేస్ చేసుకొని ఈ అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యే వాళ్ళందరూ కూడా మీకు ఉండేటువంటి జరిగేటువంటి ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని మంచిగా ఉందా చెడ్డగా ఉందా అని ఆలోచన చేసుకొని త్రయంబకేశ్వరంలో నారాయణ నాగబలి అని ఒక పూజ ఉంటుంది. 3 రోజుల పాటు చేస్తారు ఆ పూజ. నారాయణ నాగబలి ఆ పూజ పేరు. ఆ పూజ కనుక చేయించుకొని వచ్చినట్లయితే చాలా వరకు మీకు ఉండేటువంటి గండాలన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి దీన్ని బేర్ చేసుకొని మీ జాతకాన్ని బట్టి మీరు ఈ యొక్క సొల్యూషన్ రెమెడీని చేసుకొని అందరూ కూడా ఈ సంవత్సరం అంతా బాగుండాలని వెంకటేశ్వరాన్ని మనస్ఫూర్తిగా. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటి ఉంది. వారు గతంలోనే ఈ లెటర్స్కి సంబంధించి విశ్లేషణ చేసిన 10 రోజుల వ్యవధిలోనే రాజకీయ సినీ ప్రముఖులు భూమా నాగిరెడ్డి, నటి జయసుధ భర్త నితిన్ కపూర్, దిల్ రాజు గారి సతీమణి అనిత మరణం సంభవించడం చర్చనీయాంశమైంది. సో వారు చెప్పిన జాగ్రత్తలు పాటించి ప్రముఖులంతా సంతోషంగా ఉండాలని మా కోరిక. ఇదండి విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.